చాలా పెద్ద చాప్టర్ అలావుద్దీన్ ఖిల్జీ. ఇప్పుడు మనం చెప్పుకున్న సుల్తాన్ ఎంత మ్యాటర్ ఉంటుందో అంత మ్యాటర్ ఉంటుంది. సో నేను ప్రతి ఒక్కటి నీట్గా చెప్తాను, పాయింట్స్ అన్ని రాసుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. అలావుద్దీన్ ఖిల్జీ. సో అలావుద్దీన్ ఖిల్జీ సో 1296 నుంచి 1316 వరకు, అంటే 20 years. అంటే ఇతను ఇస్లాంని చాలా ఇస్లాం ఆర్థోడాక్స్ అనమాట. అంటే ఇస్లాం మతాన్ని చాలా తీవ్రంగా పాటిస్తాడు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా తీవ్రంగా పాటిస్తాడు. అందుకే మద్యపానం నిషేధిస్తారు. ఇస్లాంలో యాక్చువల్గా మద్యపానం సేవించకూడదు, డబ్బుల్ని అప్పుగా ఇవ్వకూడదు, అంటే వడ్డీలు కూడా ఇవ్వకూడదు అనమాట. సో ఇటువంటి చాలా ఉంటాయి ఇస్లాంలో. పర్దా సిస్టమ్ మెయింటైన్ చేయాలి ఉమెన్. సో అర్థమైందా? ఆల్కహాల్కి సంబంధించి ఎటువంటి విషయాలు కూడా ఉండకూడదు. సో మీకు ఐపీఎల్ జరిగే మ్యాచ్ అప్పుడు కూడా మనకి ఇంగ్లాండ్ స్పిన్నర్ ఒక అతను ఉంటాడు, అతని పేరు గుర్తు రావట్లేదు నాకు, ముస్లిం ఉంటాడు ఒక అతను. సో ధోని టీంలో ఉంటాడు. సో వాళ్ళు యాక్చువల్ మొయిన్ అలీ. సో మొయిన్ అలీ ఇంగ్లాండ్ ప్లేయరు, తన ఇస్లాము చాలా బాగా ఫాలో అవుతాడు అనమాట. సో వాళ్ళ డ్రెస్ మీద ఆల్కహాల్ బ్రాండ్ ఒకటి ఉంది, ఏంటి డ్రెస్ మీద ఉంటుంది. సో ఆల్కహాల్కి బ్రాండ్ ఉంటే అతని వల్ల తను తీయించేశారు అప్పుడు. సో అర్థమైంది, వాళ్ళు పాటించరు. సో షమీ కూడా మీరు చూసారా, మహమ్మద్ షమీ. సో మనకి సెలబ్రేషన్స్ అప్పుడు షాంపెయిన్ వేస్తారు కదా, అప్పుడు పక్కన ఉంటాడు షమీ, ఎప్పుడైనా గమనించారు మీరు? సో ఇస్లాంని పాటించే వాళ్ళు మద్యపానం సేవించారు అనమాట. సో అందుకే ఔరంగజేబు అగ్రెసివ్ రూలర్స్ మొత్తం కూడా మద్యపానం నిషేధిస్తారు. సో కాబట్టి రాసుకోండి, వాజ్ అపాయింటెడ్ ది అమీర్ ఐ తుజుక్ అనమాట. అమీర్ ఐ తుజుక్ అంటే మాస్టర్ ఆఫ్ సెరమనీస్, అరిజ్ ఐ మొమాలిక్ అనమాట, అంటే మినిస్టర్ ఆఫ్ లా బై జలాలుద్దీన్ ఖిల్జీ ఆఫ్ ఢిల్లీ. అంటే అలావుద్దీన్ ఖిల్జీ ఇంతకుముందు ఎలా పనిచేస్తున్నాడు అంటే లా అండ్ ఆర్డర్ అనమాట. సో లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా అతనే చూసుకునేవాడు. సో అర్థమైంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మాస్టర్ ఆఫ్ సెరమనీస్. సో కాబట్టి రాసుకోండి, ఇతను జలాలుద్దీన్ కాలంలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సేమ్ రాసుకోండి. సో ఇతను జలాలుద్దీన్ కాలంలో మాస్టర్ ఆఫ్ సెరమనీస్ అనమాట, అంటే కార్యనిర్వహణాధికారి. ఎటువంటి కార్యాలు చేయాలన్నా ఇతను చూసుకుంటారు. కార్యనిర్వహణాధికారి మరియు న్యాయమంత్రిగా ఉన్నాడు. అంటే లా మినిస్టర్ అనమాట. జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాన్కి సంబంధించి మొత్తం కూడా ఎక్కడెక్కడ ఎటువంటి దర్బార్లు ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా ఇతనే చూసుకుంటాడు. అలానే దర్బార్ ఏర్పాటు చేసి అతన్ని వధిస్తాడనమాట. ఎవరిని? జలాలుద్దీన్ ఖిల్జీని కారా అనే ప్రాంతంలో. ఆ కారా ప్రాంతానికి అతనే అధికారి చేసేది కూడా జలాలుద్దీనే. సో అతనే చనిపోతాడు. అయితే అలావుద్దీన్ ఖిల్జీ చెప్పడానికి మెయిన్ రీజను ఏంటంటే సింహాసనం కోసమనే కాదు, అతను అన్ని మతాలకు సమానంగా పాటిస్తాడు. అంటే ఇస్లాంని స్పెషల్గా చూపించకుండా మిగతా మతాలు కూడా అన్నిటి కూడా సమానంగా భావిస్తాడు. ఇక్కడ చూడండి, జలాలుద్దీన్ పాలసీ ఆఫ్ ది టాలరెన్స్, సహనం. సో ఇతని యొక్క తహన గుణం అంటారు కదా, సహన గుణం వాజ్ రివర్స్డ్ బై ది అలావుద్దీన్ ఖిల్జీ అవార్డెడ్ ది హార్స్ పనిష్మెంట్ ది ఆపోజింగ్ హిమ్. సో ఇంతకుముందు జలాలుద్దీన్ ఖిల్జీ టైంలో ఏదైనా తప్పు చేస్తే చిన్న శిక్షలు, ఆ జరిమానాలు వేసి పంపించేవాడు. కానీ ఇతను మాత్రం చాలా అగ్రెసివ్ అనమాట. ఎవరైనా చిన్న పని దొంగతనం చేసినా కూడా అతనికి శరీర భాగాలను నరికివేసేవాళ్ళు, చేతులు కాళ్ళు నరికివేసేది అనమాట. సో అర్థమైందా? ఇప్పుడే కాదు, ఈ శిక్షలు మనకి అశోకుడి టైంలో ఉన్నాయి, విజయనగర ఎంపైర్ టైంలో కూడా ఉన్నాయన్నమాట. అప్పుడు రాజుల కాలంలో అంతే, శిక్షలు చాలా దారుణంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఇతను జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క సహన గుణానికి వ్యతిరేకం అనమాట అలావుద్దీన్ ఖిల్జీ. ఈ పాయింట్ జస్ట్ వినండి చాలు. అంటే జలాలుద్దీన్ ఖిల్జీ ఇతని యొక్క సొంత అల్లుడు ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క కూతుర్నే చేసుకుంటాడు. సో అర్థమైందా? సో ఇట్లా వీళ్ళిద్దరి మధ్య వైరం ఉంటుంది. అతని యొక్క సహన గుణం ఉంటే ఇతను అగ్రెసివ్ అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఇంతవరకు జలాలుద్దీన్ ఖిల్జీ తీసుకొచ్చిన మొత్తం సిస్టమ్ మొత్తం కూడా చేంజ్ అయిపోద్ది, అలావుద్దీన్ ఖిల్జీ మార్చేస్తాడు. సో ఇక హిందువులకి తుర్కులు ఇతరులు ఉంటారు కదా, తుర్కేతరులకి ఎవరికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడు. వాళ్ళ మీద ఎక్కువ దాడులు జరగడము, అందరూ ఇస్లాంలకు మారాలని చెప్పేసి ప్రజలు చేయడము. సో బలవంతం మార్పులు ఎక్కువ జరుగుతాయి, మాస్ కన్వర్షన్స్. సో ఏ రాజ్యాన్ని అతను ఓడించిన ప్రతి రాజ్యం కూడా ఇస్లాంలకు మారాలి అనే రూల్ అనేది పెడతాడు అనమాట. సో మారకుంటే ఒకటి తలలు నరికేసి కోటు గుమ్మలకి ఏలదీస్తారు, లేదా బతికుండగానే చర్మాన్ని ఒలిచేస్తారు అనమాట. అటువంటి శిక్షలు అయితే విధిస్తాడు. సో అప్పట్లో మాస్ కన్వర్షన్స్ అనేవి అలావుద్దీన్ ఖిల్జీ ఇంకోటి ఔరంగజేబ్ టైంలో ఎక్కువ జరుగుతాయి. సో అర్థమైందా? సో ఇది నెక్స్ట్ ఇతను బ్యాండ్ వైన్ అండ్ ఇంటాక్సికెంట్స్. సో టు అవాయిడ్ ది సోషల్ గ్యాదరింగ్ రీఆర్గనైజ్డ్ ది స్పై సర్వీస్ అనమాట. రాసుకోండి ఈ పాయింట్. సో ఫస్ట్ మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి, బ్యాండ్ వైన్స్ అండ్ ఇంటాక్సికెంట్స్ అని రాసుకోండి, ఇంతవరకు రాసుకోండి. సో బ్యాండ్ వైన్స్ అండ్ ఇంటాక్సికెంట్స్ మీరు రాసుకోండి. ఇతను మద్యపాన నిషేధాన్ని పాటించాడు. సో ఇతను మద్యపానాన్ని నిషేధించాడు. నెక్స్ట్ ఇతని కాలంలో గూఢాచారులు ఉండేవాళ్ళు. సో లేదా బరిడ్స్ అని రాసుకోండి, గూఢాచారులు అని రాసుకోండి, గూఢాచారుడు. సో బరిడ్స్ అని రాసుకోండి, కింద స్పై సర్వీసెస్ అని రాసుకోండి, స్పైస్ అని రాసుకోండి మీరు, స్పైస్ ఇంగ్లీష్ మీద. బరిడ్స్ అంటే స్పైస్ అని. అంటే ఇతర రాజ్యానికి తిరుగుబాటు ఎవరెవరు చేస్తున్నారో మొత్తం తెలుసుకునేదానికి గూఢాచారులు ఉండేవాళ్ళు, స్పైస్. ఇప్పుడు ఉన్నాయి కదా, ఐఎస్ఐ, మొసాద్, సిఐఏ ఇవి ఉన్నాయి కదా, అట్లా అప్పట్లో బరిడ్స్ అని ఉండేవాళ్ళు.
కాబట్టి మీకు ఎగ్జామినేషన్లో అడిగితే బరిస్ అంటే ఎవరంటే వీళ్ళనమాట బరిద్. సో బరిద్దులు అంటారు. బరిద్ అంటే స్పై గూఢాచారి అని చెప్పేసి అర్థం బరిద్దు. సో కాబట్టి ఇక్కడి నుంచి గూఢాచారులు కూడా ఉంటారు. గూఢాచారులు బాల్బన్ టైంలో కూడా ఉంటారు. సో బాల్బన్ కూడా బానిస వంశానికి సంబంధించినటువంటి బాల్బన్ కూడా గూఢాచారులను తీసుకొస్తాడు. సో రాజ్యంలో తిరుగుబాటు ఇప్పుడు రా ఎందుకు పనిచేస్తుంది? సో మన ఇండియా మీద ఎటువంటి అటాక్స్ జరుగుతాయో, సో అటాక్స్ జరుగుతూ ఉంటాయి, ప్లాన్ చేస్తారు. రా అనేది చాలా హండ్రెడ్స్ ఆఫ్ అటాక్స్ ఆపింది. సో ఇప్పుడు మీకు అజిత్ దోవల్ తెలుసు కదా, అజిత్ దోవల్ NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, మోడీ పక్కన ఉంటాడు ఎప్పుడు. సో అతను IPS అధికారి. సో అతను 9 ఏళ్ళు పాకిస్తాన్లో ఉన్నాడు గూఢాచారిగా. సో 9 ఏళ్ళు గూఢాచారిగా ఉన్నాడు పాకిస్తాన్లో. సో అంటే ఒకసారి అతను మసీద్కి వెళ్ళి వస్తూ అతన్ని ఒకసారి పట్టుకుంది కూడా మన రావాళ్లే. సో అతను మామూలుగా మన హిందూస్ చెవు గుట్టించుకుంటారు, సో ఇస్లాంలో గుట్టించుకోరు. సో కానీ అతనికి అజిత్ దోవల్ చెవు గుట్టించుకుని ఉంటాడు. సో అటువంటి అన్ని కూడా అటువంటి ఒకసారి అతను పట్టుకున్నాడని చెప్పేసి కొన్ని విన్నాను అనమాట, ఒక స్టోరీలో చదివాను. సో అతను పట్టుకున్న వ్యక్తి కూడా రా ఏజెంట్ అనమాట. సో అది హైడ్ చేసుకోమని చెప్తారు. ఏజెంట్స్ అంటే వాళ్ళు ఇండియాలో ఉండరు, వేరే దేశాలు ఉంటారు. కొన్ని ఆగ్నేయాసియా దేశాలు ఇక్కడ ఉండి భారత్ తరపున వ్యతిరేక కార్యక్రమాలు ఏం జరుగుతాయో చెప్తారు. సో భారతదేశం బయట ఉండేది రా, భారతదేశంలో ఉండేది IB ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇక్కడ పనిచేసేది ఇంటెలిజెన్స్ బ్యూరో అనమాట. దేశం లోపల, బయట రా ఉంటుంది. అలానే ఇక్కడ బరీస్ అంటే గూఢాచారులు, అంటే లోపల అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో లాగా IB లాగా గూఢాచారులు కూడా పెట్టుకున్నాడు అనమాట అప్పట్లో. అంటే రాజ్యానికి తిరుగుబాటు ఎవరెవరు చేస్తున్నారు, ఇస్లాం మతం యొక్క వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు, ఇట్లాంటి వాటి కోసం స్పైస్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఈ వాజ్ ది ఫస్ట్ సుల్తాన్ టు ఢిల్లీ సుల్తాన్ అది సపరేటెడ్ రిలీజన్ ఫ్రమ్ ది పాలిటిక్స్. ఇతను మతాన్ని రాజకీయంకి సంబంధం చేయడం అనమాట. సో రాజకీయాల నుంచి మతాన్ని డివైడ్ చేస్తాడు. సో అర్థం మీద రాసుకోండి. సో మీరు ఇది రాసుకోండి, ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ రాసుకోండి, ఎంత అవసరం లేదు. ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ హూ సపరేటెడ్ రిలీజన్ ఫ్రమ్ ది పాలిటిక్స్. సో రాసుకోండి, మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేసిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్. మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేసిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్. సో ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ హూ సపరేటెడ్ ది రిలీజన్ ఫ్రమ్ ది పాలిటిక్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మతానికి రాజకీయాలకి సంబంధం ఉండదు. సో సంబంధం లేకుండా చేస్తాడు. సో అర్థమైందా? సో ఇట్లా. సో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ, ఈ మిడిల్ పర్సన్. సో అల్లావుద్దీన్ ఖిల్జీ చూసారా, రణ్వీర్ సింగ్ చేశారు క్యారెక్టర్ పద్మావతిలో. అలా ఘోరంగా చూపిస్తారు రణ్వీర్ సింగ్, ఎందుకంటే అతను అలానే ఉండేవాడు. సో అలానే ఉంటాడు అగ్రెసివ్గా. సో నెక్స్ట్ చూడండి, సో బరాణి. సో ఇతని టైంలో ఒక చరిత్రకారుడు ఉంటాడు బరాణి అని చెప్పేసి. సో బరాణి అతను ఒక చరిత్రకారుడు అనమాట. సో ఇతను బుక్ రాస్తాడు, తరీఖ్-ఐ ఫిరోజ్ షాహీ అని చెప్పేసి. బరౌని అన్న బరాణి అన్న రెండు ఒకటే, ఎందుకంటే మనకి టెర్మినాలజీస్ డిఫరెంట్ గా ఉంటాయి. బరౌని అని ఉంటాయి, కొన్ని వర్డ్స్ ఉంటాయి అనమాట వాళ్ళని, ఇలా కూడా ఉంటాయి. బరౌని అని రాసుకోండి, బరాణి అని రాసుకోండి, ఎలా అని రాసుకోండి. సో ఇతను ఒక బుక్ రాస్తాడు, బరాణి అనే చరిత్రకారుడు. ఇతను రాసే బుక్ వచ్చేసి తారీఖ్, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రాసుకోండి, తారీఖ్-ఐ ఫిరోజ్ షాహీ. ఇతను ఎవరి టైంలో ఉంటాడంటే అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో ఉంటాడు. సో అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో ఉంటే మరొక పోయిట్ అనమాట, ఇతను ఆస్థాన కవులు. సో ఆస్థాన కవులు అని రాసుకోండి, ఆస్థాన కవులు. అమీర్ ఖుస్రు, ఇంకొక అతను వచ్చేసి మిర్ హసన్ ద్లేవ్. అంటే ఈ అమీర్ ఖుస్రు తెలుసు కదా, ఇతను చాలా ఫేమస్. ఇక్కడ ఉండే అతను ఇతరే ఇమేజ్ అమీర్ ఖుస్రు. అమీర్ ఖుస్రుని ఫ్రెండ్ ఆఫ్ 7 సుల్తాన్స్ అంటారు. అంటే 7 మంది సుల్తాన్ల కాలంలో అతనే ఉంటాడు, చాలా ముసలివాడు. ఫస్ట్ నుంచి అతను యంగ్ టైం నుంచి, అంటే యవ్వనం నుంచి అతను చనిపోయేంత వరకు 7 మంది సుల్తాన్లు మారుతారు, కానీ అతను మాత్రం అలానే ఉంటాడు. ఫ్రెండ్ ఆఫ్ 7 సుల్తాన్స్ అంటారు అమీర్ ఖుస్రుని. సో అర్థమైందా, చాలా ముసలివాడు అయినా కూడా అతను ఆయుష్ గట్టిదనమాట. 7 మంది సుల్తాన్లు మారిపోతారు, చనిపోతారు, కానీ అతను మాత్రం ఫస్ట్ నుంచి చివరి వరకు ఉంటాడు. మనం చూడండి చాలా సుల్తాన్లు ఇంకా వస్తాడు. సో ఇతను ఆస్థాన కవులంటే అమీర్ ఖుస్రు, మీర్ హసన్ ద్లేహ్ అనమాట. వీళ్ళిద్దరు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో ఆస్థానంలో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ యొక్క సజెషన్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇతనికి ఒక టైటిల్ ఉంటుంది, సికిందర్-ఐ అజామ్. సో ఎవరిదంటే అల్లావుద్దీన్ ఖిల్జీ బిరుదు అనమాట. సికిందర్-ఐ అజామ్ అంటే రెండవ అలెగ్జాండర్ అని. రెండవ అలెగ్జాండర్ అంటే ఎందుకు అలెగ్జాండర్ అన్నారు? మొదటి అలెగ్జాండర్ యొక్క ఆశయం ఏంటి? ప్రపంచం అంతా ఎలాలని. సో ప్రపంచం మొత్తాన్ని పరిపాలించిన అలెగ్జాండర్ అని అర్థం. సో రెండవ అలెగ్జాండర్ అంటే ప్రపంచం మొత్తం పరిపాలించిన రెండవ అలెగ్జాండర్ ఎవరంటే ఇతను అని చెప్పేసి అతనికి అతనే బిరుదు పెట్టుకుంటాడు. సో అతనికి అతనే ఇచ్చుకుంటాడు బిరుదు.
సో కాబట్టి సికిందర్ అయ్యాజం అనే బిరుదు ఎవరిదంటే అల్లావుద్దీన్ ఖిల్జీది. చాలా ఇంపార్టెంట్, ఇది అడుగున్నాడు ఇంతకుముందు ఎగ్జామినేషన్స్లో, ప్రీవియస్లో మీరు చూస్తుంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఉన్నాయి ఇది. సో కాబట్టి ఇదనమాట రాసుకున్నారా. తర్వాత ఇతను అమీర్ ఖుస్రీకి ఒక బిరుదు కూడా ఇస్తాడు. ఇతను అమీర్ ఖుస్రీకి అతను బిరుదు పెట్టుకుంటే మళ్ళీ బాగుండదని చెప్పేసి అమీర్ ఖుస్రూ, గొప్ప కవి అమీర్ ఖుస్రూ ఒక బిరుదు ఇస్తాడు. అదేంటంటే టుటీ ఐ హింద్ అనమాట. టుటీ ఐ హింద్. టుటీ అంటే ఏంటి? ప్యారెట్. టుటీ అంటే చిలక అని. ప్యారెట్ ఆఫ్ ఇండియా అని పెడతాడు. సో కాబట్టి అమీర్ ఖుస్రూ బిరుదు అని రాసుకోండి. అమీర్ ఖుస్రూ బిరుదు. సో అమీర్ ఖుస్రూ బిరుదు అని రాసుకో. అమీర్ ఖుస్రూ బిరుదు ఏంటంటే టుటీ. ఇండియా వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఉండే పాకిస్తాను, సౌదీ వాళ్ళు మన ఇండియా అని పిలవరు, హిందుస్థాన్ అంటారు. ఇస్లామిక్ దేశాలు మొత్తం కూడా హిందుస్థానే అంటాయి. సో అప్పట్లో కూడా హిందూ అనే పిలిచేవాళ్ళు మనల్ని. ఓకేనా. సో టుటీ ఐ హింద్ అనేది ప్యారెట్ ఆఫ్ ఇండియా, బ్రాకెట్లో ప్యారెట్ ఆఫ్ ఇండియా అని రాసుకోండి. సో మీరు కూడా హిందుస్థాన్ చిలక అని రాసుకోకండి, ప్యారెట్ ఆఫ్ ఇండియా అని రాసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు కూడా. సో దీనికి ఏమైనా రాసుకుంటారంటే ప్యారెట్ ఆఫ్ ఇండియా. సో రేపు ఎగ్జామ్ ఇలానే ఇస్తాడేమో, మీకు తెలియదు కదా, ప్యారెట్ ఆఫ్ ఇండియా. సో టుటీ ఐ హిందే ఇస్తాడు, ఎక్కువ ఇదే టెర్మినాలజీ ఇస్తాడు. కాబట్టి అమీర్ ఖుస్రూ బిరుదు ఎవరిచ్చారంటే ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ ఇస్తాడు. అంటే అతనికి ఒక బిరుదు సికిందర్ అయ్యాజాము, మళ్ళీ అతను అమీర్ ఖుస్రీకి బిరుదు ఇస్తాడు, టుటీ ఐ హింద్ అని చెప్పేసి ఇస్తాడు, ప్యారెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అతను చాలా రాస్తాడు అనమాట గ్రంథాలు వీళ్ళకి సంబంధించి. నెక్స్ట్ ఈ డిఫీటెడ్ ది మంగోల్స్. అయితే మంగోల్స్ని ఈసారి చెంగిజ్ ఖాన్ చనిపోతాడు. సో మంగోల్లో ఉన్నటువంటి గొప్ప చక్రవర్తి అయిన చెంగిజ్ ఖాన్ చనిపోతాడు. అతని సమాధి ఎక్కడ ఉందో రహస్యం అనమాట, ఇప్పటికీ ఎవరికి తెలియదు. సో ఇప్పుడు కూడా స్టిల్ టుడే ఎవరికి చెంగిజ్ ఖాన్ సమాధి ఎక్కడ ఉందో తెలియదు. కానీ ఒక ప్రాంతంలో ఉందని చెప్పేసి అక్కడ అన్ని కట్టారు, నిర్మాణాలన్నీ కట్టారు. కానీ చెంగిజ్ ఖాన్ చనిపోయిన తర్వాత ఎక్కడ ఖండం చేశారో తెలియదు. ఎందుకంటే చెంగిజ్ ఖాన్కి కొన్ని కోట్ల సంఖ్యలో సిరి సంపదలు ఉంటాయి. సో అవన్నీ అతను సమాధి దగ్గర పెట్టారేమో అని చెప్పేసి ఒక తవ్వేస్తారని చెప్పేసి సమాధి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు అనమాట. సో అర్థమైందా. చెంగిజ్ ఖాన్ చనిపోయిన తర్వాత వారసులకు సంబంధించినటువంటి వాళ్ళు పరిపాలిస్తారు రాజ్యాన్ని, మంగోల్స్ని. వాళ్ళు మళ్ళీ ఇండియా మీద అటాక్ చేస్తారు. ఎవరి కాలంలో? అల్లావుద్దీన్ కాలంలో. అయితే చాలా యుద్ధాలు జరుగుతాయి వాళ్ళతో. సో ఒకటి వచ్చేసి బ్యాటిల్స్ అనమాట. బ్యాటిల్ ఆఫ్ జలంధర్ 1298లో, బ్యాటిల్ ఆఫ్ కిలీ, బ్యాటిల్ ఆఫ్ ఆమ్రోహా, బ్యాటిల్ ఆఫ్ రావి, ఇవన్నీ కూడా మంగోల్తో జరిగే యుద్ధాలు. కాబట్టి రాసుకోండి, అల్లావుద్దీన్ ఖిల్జీ మంగోల్తో చేసిన యుద్ధాలను రాసుకోండి. సో మీరు ఈ డిఫీటెడ్ మంగోల్స్ ఈయన రాసుకొని కోళ్ళను పెట్టుకొని బ్యాటిల్స్ రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఈ డిఫీటెడ్ మంగోల్స్ ఇన్ ది బ్యాటిల్స్ ఆఫ్ అని రాసుకొని కోళ్ళను పెట్టుకోండి. ఇన్ ది బ్యాటిల్స్ ఆఫ్ అని రాసుకొని కోళ్ళను పెట్టుకొని జలంధరు ఇయర్స్ రాసుకోండి. సో మీరు రాసుకున్నారా? ఏమని రాశారు తెలుగు మీడియం వాళ్ళు? యుద్ధాలు ఇవి రాసుకోండి ఒక వరుసగా. జలంధర్ యుద్ధం. జలంధర్ అంటే పంజాబ్లో ఉంది ఇప్పుడు జలంధర్ సిటీ. సో జలంధర్ యుద్ధం పక్కన యుద్ధం అని రాసుకున్నాను అన్నిటికీ. జలంధర్ యుద్ధం 1298. సో 1298. కిలీ యుద్ధం. సో కిలీ యుద్ధం. ఈ బ్యాటిల్ ఆఫ్ కిలీ అనేది చాలా పెద్ద యుద్ధం వీటిల్లో. బ్యాటిల్ ఆఫ్ కిలీలో మంగోల్ మొత్తాన్ని పరిగెత్తిస్తాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. సో అల్లావుద్దీన్ ఖిల్జీ పరిగెత్తిస్తాడు అనమాట. బ్యాటిల్ ఆఫ్ రాసుకున్నారా? జలంధర్ యుద్ధం, కిలీ యుద్ధం, నెక్స్ట్ ఆమ్రోహా యుద్ధం. సో ఆమ్రోహా యుద్ధం, రావి నది ఒడ్డున జరిగే రావి యుద్ధం. సో ఇయర్స్ కూడా రాసుకోండి. ఇలా ఈ యుద్ధాలన్నీ మంగోల్స్లో జరుగుతాయి అన్నమాట. డిఫరెంట్ టైం పీరియడ్లో జరుగుతాయి. సో దీంతో మంగోల్ ఇంక రారు. సో 1306లో మళ్ళీ మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో కూడా ఒకసారి టచ్ చేస్తారు. చైనా నుంచి అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ యుద్ధాలన్నీ చేస్తాడు. సో ఈ బ్యాటిల్ ఆఫ్ కిలీ అనేది పెద్ద యుద్ధం అనమాట. బ్యాటిల్ ఆఫ్ కిలీ అనేది చాలా పెద్ద యుద్ధం వీటిల్లో. సో ఎందుకు ఇన్ని యుద్ధాలు గెలిచాడు అంటే ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది, రాసుకోండి ఇప్పుడు. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ హ్యాస్ పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ. సో ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ హ్యాస్ పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ. సో తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. శాశ్వత సైన్యం కలిగిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాను ఇతను. శాశ్వత సైన్యం కలిగిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాను. సో ఇతనికి ముందు ఎవరికి కూడా ఆర్మీ అనేది కంప్లీట్గా ఉండదు. మనకి వేదకాలంలాగా అందరినీ అప్పటికప్పుడు సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. బాల్బన్ కానీ, కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, ఎవరికి కూడా పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ ఉండదు. పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ అనేది ఉండదు అనమాట ఢిల్లీ సుల్తాన్లకి. సో వాళ్ళు అప్పటికప్పుడు సమకూర్చుకొని యుద్ధాల్లో సైన్యాన్ని ఏర్పరచుకొని తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఇతర టైంలో మొట్టమొదటిసారి సోల్జర్స్కి సైనిక శిక్షణ ఇచ్చి మొత్తం పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ తీసుకొస్తాడు. కాబట్టి మొత్తం ఢిల్లీ సుల్తాన్ చరిత్రలో పర్మనెంట్ శాశ్వత సైన్యం కలిగిన మొట్టమొదటి సుల్తాన్ ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట. ఆర్మీ అధికారులు వాళ్ళందరూ కూడా ఏర్పరచుకుంటారు. అంటే పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ అంటే అర్థం ఏంటంటే సైనిక శిక్షణ కూడా ఇవ్వాలి. సైనిక శిక్షణ ఇచ్చి వాళ్ళని తయారు చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎవరికో కొందరికే ఇచ్చి వాళ్ళని పెట్టుకుంటాడు. కానీ ఆర్మీ అనేది ఉండదు, పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ ఉండదు. సో అప్పటికప్పుడు శిక్షణ ఇచ్చి వాళ్ళకి తీసుకెళ్ళిపోతాడు అనమాట. యుద్ధం వచ్చిందంటే అందరిని తీసుకెళ్ళిపోతాడు జనాలందరినీ. సో అంతే తప్ప ఒక పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ ఉండదు. కాబట్టి మొట్టమొదటిసారి శాశ్వత సైన్యాన్ని తీసుకొచ్చేది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అందుకే యుద్ధాలన్నీ గెలుస్తాడు. సో అతను అధికారంలోకి రాగానే ఢిల్లీ సింహాసనం అధిష్టించగానే ఆర్మీని ఏర్పాటు చేసుకుంటాడు.
సో అర్థమైందా, చాలా తెలివిగలవాడు కూడా. సో అందుకే యుద్ధ ప్రణాళికలో చాలా రాజ్యాలు గెలుస్తాడు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, గుప్తాసులు అందరికీ ఉంటారు, మౌర్యులకు కూడా ఉంటారు. సో మౌర్యులకు కూడా ఉంటారు, చంద్రగుప్త మౌర్య టైంలో కూడా వస్తారు. మహాపద్మనంద వచ్చిన తర్వాత ఆర్మీని తీసుకొస్తాడు బాగా. సో మాలిక్ కాఫర్ చాలా ఇంపార్టెంట్. మాలిక్ కాఫర్, సో మాలిక్ కాఫర్ అని రాసుకోండి, ఊరికే మాలిక్ కాఫర్ అని పెట్టుకోండి ఫస్ట్. తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇద్దరు. మాలిక్ కాఫర్, సో ఇతను స్లేవ్ జనరల్ అనమాట. మనకి మహమ్మద్ గోరీకి ఎలా అయితే కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ ఉన్నాడో అలానే ఇతను కూడా స్లేవ్ జనరల్ అనమాట. సో బానిసా ఆర్మీ అధికారి, ఆర్మీ జనరల్ రాసుకోండి. బానిసా ఆర్మీ కమాండర్ అని రాసుకోండి. మీరు స్లేవ్ ఎలా అని రాసుకోండి, మీరు బానిస సైనిక అధికారిని రాసుకోండి. సో మాలిక్ కాఫర్ ఎలా అంటే అతను ఏం చెప్తే అది, సో ఏం చెప్తే అది అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చెప్పినా అతను చేస్తాడు. తను నిన్ను నరుకో చంపుకోమని చంపుకుంటాడు అనమాట, అంత నమ్మకస్తుడు. సో అందువల్లే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క 80% ఆఫ్ ది విజయాలన్నీ కూడా ఇతని వల్లే వస్తాయి. సో ఇతని వల్లే తమిళనాడులోని రామేశ్వరం వరకు, శ్రీలంక ముందు రామేశ్వరం వరకు వీళ్ళు వస్తారు. అల్లావుద్దీన్ ఖిల్జీ వాళ్ళు చిదంబరం టెంపుల్ని కొల్లగొడతారు, అక్కడ ఖజానా మొత్తం తీసుకెళ్ళిపోతారు. ఎవరి వల్ల అంటే మాలిక్ కాఫర్ వల్ల. సో రాసుకున్నారా, హీ లెడ్ ఎ సిరీస్ ఆఫ్ ఎక్స్పెడిషన్స్ ఇన్ ది సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో మాలిక్ కాఫర్ అల్లావుద్దీన్ ఖిల్జీ బోర్డు, అల్లావుద్దీన్ ఖిల్జీ తరపున మాలిక్ కాఫర్ వెళ్తాడు సైన్యాన్ని తీసుకొని. సో అంటే మొత్తాన్ని చేస్తాడు. సో మాలిక్ కాఫర్కి అల్లావుద్దీన్ ఖిల్జీకి మధ్య బంధాలు ఉన్నాయని కూడా చెప్తారు. సో ఎందుకంటే హీఈస్ ఏ గే, సో ఇద్దరు గే రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పేసి కూడా కొన్ని చరిత్రకాల బుక్లో ఉన్నాయన్నమాట. ఈవెన్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి. సో మన పద్మావతి మూవీలో కూడా చూపించారు కదా అదే. సో అది ఇట్స్ ఏ రియల్ థింగ్ అనమాట, ట్రూత్. సో అందువల్ల ఇద్దరి మధ్య బంధాలు ఎక్కువ ఉండడం వల్ల అతన్ని తక్కువ టైంలోనే పెద్ద పొజిషన్ తీసుకొస్తాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. సో అర్థమైందా. సో ఇట్లా కాబట్టి ఇతను ఆ మొత్తం ఆర్మీకి హెడ్ అవుతాడు అనమాట. ఎవరు, మాలిక్ కాఫర్. హెడ్ అవడమే కాకుండా మొత్తం సౌత్ ఇండియా వైపు చేసే యుద్ధాలు మొత్తానికి హెడ్ ఎవరంటే ఇక మాలిక్ కాఫరే. సో కాబట్టి రాసుకోండి. సో మాలిక్ కాఫర్ చేసిన దక్షిణ దండయాత్రలను రాసుకోండి. మీరు సౌత్ ఎక్స్పెడిషన్స్ ఆఫ్ మాలిక్ కాఫర్ అని రాసుకోండి. సౌత్ ఎక్స్పెడిషన్స్ ఆఫ్ మాలిక్ కాఫర్, సౌత్ ఎక్స్పెడిషన్స్ లెడ్ బై అని రాసుకోండి. సౌత్ ఎక్స్పెడిషన్స్ లెడ్ బై మాలిక్ కాఫర్. మీరు మాలిక్ కాఫర్ నాయకత్వం రాసుకోండి, బ్రాకెట్లో నాయకత్వం అని రాసుకోండి. లేకుంటే అంటే అతను నాయకత్వం ఇచ్చిన దక్షిణ దండయాత్రలు, మీరు మాలిక్ కాఫర్ చేసిన దక్షిణ దండయాత్రలు రాసుకున్నారు కదా, బ్రాకెట్లో నాయకత్వం అని రాసుకోండి. నాయకత్వం అంటే సౌత్ వైపు చేసిన దండయాత్ర మొత్తానికి నాయకత్వం ఎవరు వహించారంటే మాలిక్ కాఫర్ అనమాట. ఇప్పుడు ఏమిటో రాసుకోండి అవి. ఒకటి వచ్చేసి యాదవాసు, సో యాదవరాజ్యం. సో యాదవరాజ్యం అని రాసుకోండి. యాదవరాజ్యం మీద ఎప్పుడంటే 1308లో. సో దేవగిరిని అల్లావుద్దీన్ ఖిల్జీ అటాక్ చేస్తాడు. మళ్ళీ ఇంకా కింద కొంతమంది ఉంటారు యాదవాసు, చెప్పాను కదా నేను దేవగిరి తర్వాత కూడా ఉంటారని. సో వాళ్ళు యాదవాసు. తర్వాత కాకతీయులు. సో కాకతీయుల మీద 1310లో. నెక్స్ట్ హోయసలాసు, కర్ణాటకను పరిపాలిస్తున్నటువంటి హోయసల మీద 1311లో. సో యాదవాసు మీద యాదవుల మీద వచ్చేసి 1308లో. అంటే మనకి తమిళనాడు ప్రాంతాన్ని కూడా హోయసలు పరిపాలిస్తూ ఉంటారు. ఎవరు ఈ టైంలో హోయసలాసు పరిపాలిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా వెస్టర్న్ స్టైల్ ఆఫ్ టెంపుల్ తీసుకొస్తారు. హోయసలాస్ టెంపుల్స్ కూడా మొన్న యునెస్కో వరల్డ్ సైట్ ఇచ్చారు. హోయసలా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మోనుమెంట్స్కి. అంటే తమిళనాడు కర్ణాటక ప్రాంతాలను పరిపాలిస్తున్న హోయసలాస్ కూడా ఓడిస్తాడు. ఓడించి రామేశ్వరం వరకు వెళ్తారు. చిదంబరం టెంపుల్ ఉంది కదా, చిదంబరం టెంపుల్లో ఉన్న ఖజానా మొత్తం దోచుకెళ్తాడు మాలిక్ కాఫర్. సో మొత్తం కూడా దోచుకెళ్తాడు. రాసుకున్నారా. సో కాబట్టి ఇక్కడ మొట్టమొదటిసారి పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ ఎవరికంటే అల్లావుద్దీన్ ఖిల్జీకి. అందువల్ల అతను చాలా పవర్ఫుల్ అయితే అవుతాడు అనమాట. సో ఇంకా చూడండి దీనికి సంబంధించి. సో ఫేమస్ గేట్ వేస్ ఉన్న అలై దర్వాజా, హౌస్ కాసు, మహల్ అజర్, సతున్ కావచ్చు, జైమత్ ఖాన్ మాస్క్, ఇవన్నీ తీసుకొస్తాడు. అంటే ఇవన్నీ నిర్మాణాలు రాసుకోండి. అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మాణాలు. యాక్చువల్గా మీకు ఆర్కిటెక్చర్లో చెప్పాలి, కానీ చాలామంది సుల్తాన్లు ఉంటారు. మీరు అక్కడ చెప్పంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే ఎక్కడ సంబంధించిన సుల్తాన్ అక్కడ నిర్మాణాలు కూడా చెప్పేస్తాను, సింపుల్గా అర్థమైపోద్ది మీకు. అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మాణాలు రాసుకోండి. సో నిర్మాణాలు, సో ఆర్కిటెక్చర్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ, అని రాసుకోండి. సో ఇతను ఏమి నిర్మిస్తారంటే అలై దర్వాజా. సో అలై దర్వాజా అంటే మనకి కుతుబ్ మినార్ దగ్గర ఇంకో కుతుబ్ మినార్ నిర్మించడం స్టార్ట్ చేస్తారు. ఇప్పటికి కూడా ఉంటుంది అది. సో ఇంకా కుతుబ్ మినార్ కట్టాలని చెప్పేసి ఒక డోర్ లాగా చేస్తారు, అది మధ్యలో ఆగిపోతుంది. ఇప్పటికి కూడా మీరు కుతుబ్ మినార్ వెళ్తే ఒక పక్కన ఉంటుంది అనమాట. సో అలై దర్వాజా. ఇంకోటి హౌస్ కాస్ అనమాట, ఢిల్లీలో ఉంటుంది కోటలాగా. హౌస్ కాస్ మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది హౌస్ కాస్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి మహల్ అజర్ సాతున్ అని రాసుకోండి. మహల్ అజర్ సాతున్.
నెక్స్ట్ జైమత్ ఖానా మాస్క్, జైమత్ ఖానా. సో జైమత్ ఖానా మసీదు, జైమత్ ఖానా మసీదు. నెక్స్ట్ అలై మినార్, ఇది అలై మినార్ అంటే అలై మినార్. ఇప్పుడు అలై మినార్, అలై దర్వాజా. అలై అంటే ఏంటంటే ఇంకొకటి అని అర్థమైందా? ఇప్పుడు అలై దర్వాజా అంటే మనకి కుతుబ్ మినార్ దగ్గర ఇంకొక డోర్ ఉంటుంది. సో మెయిన్ డోర్ అని ఇంకో డోర్ ఉంటుంది, అలై దర్వాజా, అది అలై దర్వాజా. సో ఇక్కడ అలై మినార్ అంటే ఏంటంటే కుతుబ్ మినార్ లాగా ఇంకోటి నిర్మించాలని చెప్పేసి కొంతవరకు కట్టారనమాట. అప్పట్లో కట్టి అంతవరకు ఆపేశారు. ఇప్పటికి కూడా మీరు కుతుబ్ మినార్ వెళ్తే కనిపిస్తుంది, మీకు ఒక మూల ఉంటుంది. అంటే కుతుబ్ మినార్ ఎలా అయితే నిర్మించారో అంత పెద్ద నిర్మించాలని చెప్పేసి అనుకుంటాడు ఎవరు, అలావుద్దీన్ ఖిల్జీ. కానీ అతను తక్కువ టైమే పరిపాలిస్తాడు, చనిపోతాడు, హెల్త్ బాగా చనిపోతాడు అతను. సో అర్థమైందా? ఆ కుతుబ్ మినార్ యొక్క రెండో కుతుబ్ మినార్ యొక్క కన్స్ట్రక్షన్ కూడా ఇప్పటికి కూడా మట్టి ముద్దలాగా ఉంటుంది. అక్కడ ఆ కాంప్లెక్స్లోనే ఉంటుంది, ఒక మూల ఉంటుంది. సో కానీ అదే అలై మినార్ అనమాట. అలై మినార్ అంటే ఇంకొక మినార్ అని, కుతుబ్ మినార్ లాగా ఇంకోటి నిర్మించాలని. అలై దర్వాజా అంటే ఒక దర్వాజా ఉంది, ఇంకొక దర్వాజా అని చెప్పేసి అర్థం. ఇంకోటి మసీద్ తీసుకొస్తాడు, జైమత్ ఖాన్ మసీద్ తీసుకొస్తాడు. ఇవన్నీ ఢిల్లీలో ఉంటాయి. సో నిర్మించన్నీ కూడా ఢిల్లీలో ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఫస్ట్ సుల్తాన్ టు హ్యావ్ ది లార్జ్ పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ. కింద చూసాం కదా. సో మొట్టమొదటి ఢిల్లీ సుల్తాను, శాశ్వత సైన్యం ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాను. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. పెయిడ్ క్యాష్ ఇన్ ది రాయల్ ట్రెజరీ అనమాట. సో రాసుకోండి, సైనికులకు నగదు రూపంలో జీతాలు ఇచ్చాడు. సో మీరు ఆ పెయిడ్ శాలరీస్ ఇన్ క్యాష్ మీరు ఎలా రాసుకుంటారంటే పెయిడ్ శాలరీ టు సోల్జర్స్ ఇన్ క్యాష్ ఫామ్ అని రాసుకోండి. అంటే నగదు రూపంలో సైనికులకి ఇచ్చాడు అనమాట, నాణ్యాలు ఇట్లా శాలరీస్ అనమాట. రాయల్ ట్రెజరీ నుంచి పెయిడ్ శాలరీస్ టు సోల్జర్స్ ఇన్ క్యాష్ ఫామ్, నగదు రూపంలో సైనికులకు జీతాలు ఇచ్చేవాడు ఎవరు, అలావుద్దీన్ ఖిల్జీ. సో ఇతను ఆర్మీని తీసుకోవడం కాకుండా ఆర్మీలో కొన్ని రీఫార్మ్స్ తీసుకొస్తాడు, కొత్త సంస్కరణలు తీసుకొస్తాడు. ఎలా అంటే 2 సిస్టమ్ తీసుకొస్తాడు, ఒకటి చహరా సిస్టము, దాగా సిస్టము. చహరా వ్యవస్థ, చహరా అని రాసుకోండి, చహరా. ఇంకోటి వచ్చేసి దాగ్ అంటారు. సో దాగ్ వ్యవస్థ. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సేమ్ రాసేసుకోండి, ఏమన్నా రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. సో ప్రతి సైనికుడి వివరాలను రాసుకోండి. అంటే చహరా అంటే ఏంటి, మామూలుగా చహరా అంటే అర్థం ఏంటి, ఫేస్ అని చెప్పేసి అర్థం. చహరా అంటే ఫేస్. సో మీకు అక్కడ ఉర్దూ అలాగే చహరా అంటే ఫేస్ అని చెప్పేసి, మన హిందీలో సకల్ అంటారు. చహరా అంటే ప్రతి సోల్జర్ యొక్క వివరాలు ఉండేది అతని దగ్గర. సో లిస్ట్ అవుట్ చేసుకునేవాళ్ళు సోల్జర్కి సంబంధించి. సో దాగ్ అంటే గుర్రాలకి రేటింగ్ ఇస్తాడనమాట. సో గుర్రాలకి బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ అనమాట. గుర్రాలకి రేటింగ్ ఇవ్వడం అని రాసుకోండి. రేటింగ్ అంటే ముద్రే, సీల్ అని, ముద్రిక అంటే ఏ గుర్రము ఎంత లెవెల్లో ఉందని చెప్పేసి. బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ అనమాట. సో గుర్రాలకు ముద్రలు వేయడం అని రాసుకోండి. గుర్రాలకు ముద్రలు వేయడం. సో గుర్రాలకు ఎందుకు ముద్రలు వేస్తారు? సో మనకి క్వాలిటీ హార్సెస్ మొత్తం ముందుంటాయి యుద్ధంలో. సో ముందు వచ్చేసి నకిలీ గుర్రాలు పెట్టారనుకోండి, సో మొత్తం ధ్వంసం అయిపోతుంది యుద్ధం అంతా కూడా. సో యుద్ధం అనేది ఎలా జరిగేదంటే, మీకు అప్పట్లో మామూలుగా రోమన్స్ ఉంటారు కదా, అలెగ్జాండర్ రోమన్స్లో షీల్డ్ ఏర్పాటు చేస్తారు. సో 2 సైన్యాలు రావన్నమాట, ఒక సైన్యమే వస్తుంది అటాక్ చేస్తుంది. ఇంకో సైన్యం అక్కడ షీల్డ్ వాళ్ళు ఏర్పరుస్తారు. సో వాళ్ళు పెద్ద పెద్ద డాల్ పెడతారు అడ్డం, షీల్డ్స్. వాళ్ళు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేసినప్పుడు ఆ వాల్ ఆపేస్తుంది అనమాట. సో రెండో వరుసలో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పెద్ద బల్యాలు ఉంటాయి, వాటితో పొడుస్తారు. సో వాళ్ళ వెనక కత్తులతో ఉంటారు స్వార్డ్స్. ఒకవేళ షీల్డ్ కానీ డ్యామేజ్ అయింది అనుకోండి, సో డ్యామేజ్ అయితే వీళ్ళు కత్తులతో ఉండే వాళ్ళు అటాక్ చేస్తారు మళ్ళీ. సో ఇట్లా ఉండే ప్రణాళికలు. అందువల్ల మన షీల్డ్స్ ఉండే సైనికులు ఎలా ఉండాలి, చాలా పవర్ఫుల్గా ఉండాలి, అవును కదా. షీల్డ్ గోడలా పట్టుకోవాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది రోమన్స్ ఎక్కువ చేసేవాళ్ళు ఇలాంటి యుద్ధాలు. రోమన్స్ ఎక్కువ షీల్డ్ వార్స్ అని ఎక్కువ చేసేవాళ్ళు అనమాట. సో అర్థమైందా? మన ఇండియాలో చాలా తక్కువ షీల్డ్ వార్స్. మన వాళ్ళు ఎప్పుడు కూడా 2 వైపులా వచ్చి యుద్ధం చేసుకుంటారు. సో రోమన్స్ ఏంటంటే ఒక వర్గం ఆగిపోతారు, ఇంకో వర్గం వచ్చి సైన్యం యుద్ధం చేస్తారు అనమాట. ఇలా తర్వాత మనకి అశ్వదళం. సో ఫస్ట్ గుర్రాలు పరిగెత్తాయి. సో గుర్రాలు పరిగెత్తినప్పుడు అంటే ఫస్ట్ బాణాలు వేస్తారు. బాణాలు అయిపోయిన తర్వాత ఒక 2-3 స్టెప్స్ వేస్తారనమాట. బాణాలు, విల్లు కారులు వేస్తారు. అది వేసినప్పుడు చాలా డిస్టర్బ్ చేస్తుంది ఆర్మీని, ఆర్మీని డిస్టర్బ్ చేసినట్టు ఇమీడియట్గా గుర్రాలు పంపిస్తారు. సో గుర్రాలు వెళ్తాయన్నమాట. ఈ అశ్వదళం వెళ్ళేటప్పుడు ఆ హార్సెస్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉండాలి, అర్థమైందా? సో ఆ గుర్రాలు వెళ్ళేటప్పుడు బల్లెలు పట్టుకుంటారు అనమాట. ఆ బల్లెం ఎలా అంటే ఆ శత్రువుని చీల్చి పైకెత్తుతారు అనమాట. అంత శక్తి వస్తుంది గుర్రం మీద ఉంటే. సో అర్థమైందా? చీల్చుకుంటూ పోతాయి శత్రువుని గుర్రాలు. సో పెద్ద హార్సెస్ అనమాట, చాలా ఎత్తుంటాయి, 7 feet అలా ఉంటాయి గుర్రాలు. సో పెద్దవి కాబట్టి ఇతను గుర్రాలని రేటింగ్ ఇచ్చేవాడు. సో రేటింగ్ 5 stars 6 stars అన్నాం మనం. అట్లా 10 stars ఉంటే సో బెస్ట్ అనమాట, అది ముందుంటుంది. సో 8 ఉంటే ఇంకొంచెము, 6 ఉంటుంది, 5 కంటే తక్కువ ఉంటే దాన్ని తీసిపోయాం, అసలు ఉండదన్నమాట. సో అర్థమైందా? అలా గుర్రాలకి రేటింగ్ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి, ఆర్మీలో రీఫార్మ్స్ ఇచ్చాడు, సంస్కరణలు చేసి ఆర్మీని చాలా స్ట్రాంగ్గా చేశాడు అనమాట. సో అందుకే అలావుద్దీన్ ఖిల్జీ టైంలో భారతదేశ ఉపఖండంలో ఉండే ఏ రాజ్యం కూడా ఓడించలేకపోద్ది అలావుద్దీన్ ఖిల్జీని. సో అర్థమైందా?
మామూలుగా కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుమిష్ కాలంలో బెంగాల్ ఉండదు. ఢిల్లీ సుల్తానులు ఇల్టుమిష్ వచ్చిన తర్వాత బెంగాల్ ప్రాంతాన్ని, బక్తియార్ ఖిల్జీ పరిపాలిస్తున్న బెంగాల్ ప్రాంతాన్ని కూడా ఢిల్లీ సుల్తాన్ చేర్చుకుంటాడు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చిన తర్వాత దక్షిణ భారతదేశంలో ఉండే మొత్తం రాజ్యాలు మొత్తాన్ని ఓడిస్తాడు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. అతను ఒక కమాండర్, మాలిక్ కాఫర్, చాలా పవర్ఫుల్ అనమాట. అతను చాలా క్రూరుడు, సైన్యాన్ని కూడా అలానే మేనేజ్ చేస్తాడు. అర్థమైందా? కాబట్టి వీళ్ళు సౌత్ వైపు ఉండే రాజ్యాల మీద హోయస్లాసు, అప్పుడు విజయనగర ఎంపైర్ ఇంకా రాదు. అర్థమైందా? హోయస్లాసు, కాకతీయులు ఉంటారు. కాకతీయులు, హోయస్లాస్ కావచ్చు, యాదవాసు, వీళ్ళు మెయిన్ రాజ్యాలు ఉంటారు. 3 రాజ్యాలు. ముగ్గురిని ఓడిస్తారు. ఓడించి వాళ్ళ చేత డబ్బులు కప్పం కట్టించుకుంటాడు. తర్వాత అక్కడ ఉండే ఖజానా మొత్తం దోచుకెళ్ళిపోతారు. అంతేదా పరిపాలించరు వీళ్ళు. అందుకే ఢిల్లీ సుల్తాన్ మనకి సౌత్ వైపు ఉండదు. అంటే ఓన్లీ వీళ్ళొక రూల్ ఏంటంటే ఆ ఖజానాను దోచుకెళ్ళడం. ఓకేనా? ఇట్లా. కాబట్టి ఇలా చహరా సిస్టము, దాగా సిస్టమ్ అనేది తీసుకొస్తాడు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. తర్వాత ఫస్ట్ రూలర్ టు ఫిక్స్ ది ల్యాండ్ రెవెన్యూ ఇన్ క్యాష్. సో ఇట్ ఎనేబుల్స్ హిమ్ టు పే సోల్జర్స్ ఇన్ క్యాష్. అంటే ఇతను ల్యాండ్ ట్యాక్స్ అనమాట. అంటే మనకి భూమి పన్ను ఉంది కదా, సో భూమి పన్నుని అందరూ కూడా నగదు రూపంలో ఇవ్వమంటాడు. సో నగదు రూపంలో ఇస్తారు. ఈ నగదునే సోల్జర్స్ కి సాలరీస్ గా ఇచ్చేవాడు. అర్థమైందా? ఈ పాయింట్ రాసుకోండి. సో ఇతను వచ్చేసి ఫిక్స్డ్ ల్యాండ్ రెవెన్యూ అంటే స్థిరమైన భూమి పన్ను విధించిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్. స్థిరమైన భూమి పన్నును విధించిన మొట్టమొదటి సుల్తాను. మీరు ఫస్ట్ రూలర్ టు ఫిక్స్ ల్యాండ్ రెవెన్యూ క్యాష్. సుల్తాను బ్రాకెట్లో నగదు రూపంలో రాసుకోండి. బ్రాకెట్లో చివరిలో నగదు రూపంలో ఉండాలి, అది క్యాష్ రూపంలో ఇవ్వాలి. సో ఇతను క్యాష్ రూపంలో తీసుకున్నాడు కాబట్టి సోల్జర్స్ కూడా క్యాష్ రూపంలో ఇచ్చాడు శాలరీస్. ఇందాక చెప్పాడు కదా పాయింట్. సో అదనమాట. నెక్స్ట్ చూడండి, ఇతను ఇస్లాం మతాన్ని చాలా బాగా ఆర్థోడాక్స్ ఇతను. సో ఆర్థోడాక్స్ అంటే సనాతని హిందూ అంటే హిందూ మతాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యేవాడు. సో సనాతని ముస్లిం అంటే ఆ ముస్లిం మతాన్ని కూడా అలానే ఫాలో అవుతాడు. అంటే మతం ఏం చెప్తుందో అదే ఫాలో అవుతాడు. సో అర్థమైందా? సో ఆర్థోడాక్స్ అనమాట. అందువల్ల ఇతను రిలీజియస్ ఎండోమెంట్స్ ఇస్తాడు, ఫ్రీ ల్యాండ్స్ ఇస్తాడు, ఇనామ్ ల్యాండ్స్ అంటారు. ఇప్పటికి కూడా చూడండి మన తహసీల్దార్స్ కొన్ని ఇనామ్ ల్యాండ్స్ అంటూ ఉంటారు. ఇనామ్ ల్యాండ్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇనామ్ ల్యాండ్స్ అంటే మనకి ఇస్తారనమాట అప్పట్లో. సో కొన్ని కులాల వారికి దేవస్థానం తరపున కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కార్పెంటర్స్, పోటర్స్ వాళ్ళందరూ కూడా ల్యాండ్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుడి సేవ చేస్తారు, దేవుడి దగ్గర చాలా పనులు చేస్తారు అనమాట. ఇప్పుడు కార్పెంటర్ ఉన్నాడు, దేవుడి యొక్క పీఠకాలు ఇవన్నీ ఉంటాయి కదా, పీఠం అవన్నీ చేస్తాడు అనమాట. సో పాటర్ చేసి కుండలు అవన్నీ ఇస్తాడు. సో ఇంకొక అతను ఐరన్ స్మిత్, గోల్డ్ స్మిత్, పనిముట్లు అవన్నీ ఇస్తాడు దేవస్థానాలకి. అందువల్ల వాళ్ళకి కొన్ని ల్యాండ్స్ ఇచ్చేదనమాట. అలానే ఇస్లాంలో కూడా వీళ్ళకనమాట ఎండోమెంట్స్ ఇచ్చేవాడు, రిలీజియస్ ఎండోమెంట్స్, ఫ్రీ ల్యాండ్స్ అనమాట. ఇనాములు వక్స్ అంటే ఎవరు? ముస్లిం యొక్క ప్రవక్తలు అనమాట. సో ముస్లిం మతాధికారులు. కాబట్టి రాసుకోండి, ముస్లిం మతాధికారులకు ఇనాం భూములు ఇచ్చాడు, అంటే ఉచిత భూములు ఇచ్చాడు. మీరు రాసుకోండి ఈ పాయింట్. సో హీ డొనేటెడ్ ల్యాండ్స్ టు ఇనామ్స్. ఇప్పుడు మౌలానా అంటాం కదా, అప్పట్లో ఇనామ్స్ అని పిలిచేవాళ్ళు. ఫ్రీలాన్స్. సో ఫ్రీలాన్స్ టెర్మినాలజీ ఏమంటారంటే ఇనామ్ అంటారు. సో ఇనామ్ అన్న వక్త్ అన్న. సో ఇనాము వక్త్ అంటే ఉచిత భూములు. రాసుకోండి, టెర్మినాలజీ రాసుకోండి. ఇనాము వక్త్ అంటే ఫ్రీలాన్స్ అని అర్థం. సో ఉచిత భూములు కింద రాసుకోండి. ఇనాము మరియు వక్తు అంటే ఉచిత భూములు అని. ఎండోమెంట్స్ అంటాం కదా, సో అట్లా. సో తర్వాత ముక్దాము కుర్సు హ్యాడ్ టు పే ట్యాక్సెస్ అనమాట. సో మనకి ముక్దాం అని ఉంటారు కదా, ఇప్పుడు ముక్దాం అని చెప్పేసి కొందరు ఉంటారు, అంటే ట్యాక్స్ కలెక్టర్స్. యాక్చువల్గా ఇది మీనింగ్ ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్స్ అనమాట. వీళ్ళు మామూలుగా ముక్దాములు తెలుసా మీకు? విలేజ్లో ఉంటారు ఇప్పటికి కూడా. ముక్దాం అంటే అర్థం ఏంటంటే ఏదైనా అధికారి గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉండే ప్రజలకు వివరాలు మొత్తం అతను చెప్పాలి. సో ఇతను ఉన్నాడు, ఇతను ఎవరి కొడుకు, సో వాళ్ళకి భూమి ఎంత ఉంది, వివరాలన్నీ కూడా అతను చెప్తూ ఉంటాడు. స్టిల్ టుడే ముక్దాములు ఉంటారు. వాళ్ళనే విఆర్ఏ అంటారు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అంటారు. సో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ముక్దాం అని చెప్పేసి, అంటే అతను అధికారులు వచ్చినప్పుడు గ్రామానికి సంబంధించిన వివరాలు మొత్తం చెప్తాడు అనమాట. అటువంటి వాటిని కూడా అప్పట్లో ఉన్నాయన్నమాట. సో కాబట్టి రాసుకోండి, ముక్దాం కుర్స్ అంటే ఎవరంటే హ్యాడ్ టు పే ట్యాక్సెస్. సో వీళ్ళు వచ్చేసి ట్యాక్స్కి సంబంధించిన వివరాలు, ట్యాక్స్ అధికారులు అనమాట. ట్యాక్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు అనమాట, అంటే పన్నులకు సంబంధించిన వ్యక్తులు. సో వీళ్ళు కూడా ట్యాక్స్ పే చేయాలి. సో వీళ్ళు వాళ్ళకి సంబంధించిన, అంటే విలేజ్ రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేయాలి. ఓకేనా? రాసుకున్నారా? నెక్స్ట్ రాసుకున్నారా? సేమ్ పాయింట్. సో ఇదనమాట, ఇదంతా కూడా అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించింది. సో అల్లావుద్దీన్ ఖిల్జీకి రాసుకున్నారు ఏమైనా? దగా సిస్టము, సో చహరా రాసుకున్నారా? భూమి పన్ను, నగదు, ఇనాం భూములు, ఇవి తెలుసు కదా ఇనాం భూములు. సో ఇనాం భూములు ఇప్పటికి కూడా ఉంటాయి. సో ఇప్పటికీ మనకి వక్ఫ్ బోర్డు ఉంది కదా రీసెంట్గా మొన్న. సో అది అప్పటి నుంచి ఉందన్నమాట. వక్ఫ్ బోర్డు అంటే ఎవరైనా ముస్లిమ్స్ ఫ్యామిలీ చనిపోయింది, వాళ్ళకి భూములు చాలా ఉన్నాయిగా,
వాళ్ళకి వారసత్వం లేదనుకోండి, దాన్ని ఒక ట్రస్ట్కి ఇచ్చేస్తారనమాట. ట్రస్ట్కి ఇస్తారు. ఒక ట్రస్ట్కి ఇచ్చి పేద ముస్లిం పిల్లలకి వాళ్ళందరూ కూడా నిర్మాణాలు చదువుకు ఇవ్వమని చెప్పేసి ఇస్తారు. కానీ వాటిని చాలామంది దుర్వినియోగం చేశారు. సో వాటిని రియల్ ఎస్టేట్కి అమ్మేస్తారనమాట చాలా భూముల్ని. సో దానివల్ల వివాదం అయ్యి ఒక చట్టం అనేది తీసుకొచ్చారు. సో ఒక చట్టం అనేది తీసుకొచ్చారనమాట. అర్థమైందా? సో దానిలో దుర్వినియోగం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది అని చెప్పి తీసుకొచ్చారు. నిజానికి ఆ భూములు ఎవరికి ఉపయోగించాలంటే సో పేద ట్రస్ట్ అనమాట, పేదవాళ్ళ కోసం ఉపయోగిస్తారు. సో అర్థమైందా? ఇట్లా ఇప్పుడు మనం హిందూ మతంలో కూడా ఇస్తారు, గుర్తుందా మీకు? కొన్ని ఆశ్రమాలకి, అనాథాశ్రమాలకి ఇస్తూ ఉంటారు. సో ల్యాండ్స్ వారసత్వం పరంగా, అంటే వారసత్వం లేకుంటే, చాలామంది వారసత్వం లేకుంటే ఆ భూమిని టీటీడీ తిరుమల టెంపుల్కి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట, అన్నదానాలకి వాటికి ఇచ్చేస్తుంటారు. అట్లా ముస్లింలు కూడా ఇస్తారనమాట. అర్థమైందా? ఇచ్చేసి మదరసాల కోసం, స్కూల్స్ కోసం ఇట్లా ఇస్తారు. కాకపోతే వాటిని సిటీలో ఉండే ప్రాంతాల భూముల్ని చాలామంది ఇనాములు పెద్ద పెద్దలు ఉంటారు కదా, మౌలానాస్, వాళ్ళు రిలేషన్కి అమ్మేస్తున్నారని చెప్పేసి చాలా వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆ ఒక ల్యాండ్కి పరిధులు లేవన్నమాట, వాళ్ళు ఆక్రమించుకుంటూ పోతున్నారు రిచ్ పీపుల్. సో నిజానికి ఆ చట్టం దానివల్ల ఆ భూముల వల్ల పేద ముస్లిమ్స్ ఎక్కువ నష్టపోతున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట వాదనలు. సో దానివల్ల ఆ చట్టం అనేది వచ్చింది. అర్థమైందా? సో ఇట్లా కాబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎవరికి? వీళ్ళకి మతాధికారులకి. సో ఇంకో పాయింట్ రాసుకోండి చివరిగా, 1306 అని పెట్టుకోండి. 1306 చాలా ఇంపార్టెంట్ ఇది. అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో 1306లో చిత్తూరు మీద అటాక్ చేస్తారు అల్లావుద్దీన్ ఖిల్జీ. సో రాసుకోండి, నేను చెప్పింది రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి ఫస్ట్, ఇంగ్లీష్ మీడియం తర్వాత చెప్తాను. తెలుగు మీడియం రాసుకోండి. అల్లావుద్దీన్ ఖిల్జీ అటాక్డ్. అల్లావుద్దీన్ ఖిల్జీ సారీ తెలుగు మీడియం కదా. అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరును పరిపాలిస్తున్నా. చిత్తూరు అంటే మన ఆంధ్రప్రదేశ్ కాదు, రాజస్థాన్ చిత్తూరు. రాజస్థాన్లో చిత్తూరు ఉంటుంది. చిత్తూరు. అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరుని పరిపాలిస్తున్న రాజా రతన్ సింగ్ను ఓడించాడు అని రాసుకోండి. ఓడించాడు ఏముండదు, మీరు రాసుకోండి తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. అల్లావుద్దీన్ ఖిల్జీ అటాక్డ్ చిత్తూరు. సేమ్ ఎలాగైనదే, చిత్తూరు అన్నదే సేమ్ ఉంటాయి. CHITTOR చిత్తూరు. సో అల్లావుద్దీన్ ఖిల్జీ అటాక్డ్. సో చిత్తూరు రూలర్ రాజా రతన్ సింగ్. రాసుకున్నారా? ఇతని యొక్క భార్య పద్మావతి. దీపికా పదుకొనే క్యారెక్టర్ ఉంది కదా. సో పద్మావతి చాలా అందగత్తి అనమాట. రాజపుత్రులు వీళ్ళు, చాలా అందగత్తి. ఆమె మీద మనసు పడుతుంది అల్లావుద్దీన్ ఖిల్జీకి. చనిపోతారు. సో పద్మావతి. అయితే ఈ పద్మావతి అనే స్టోరీని రాసింది ఎవరంటే, దీని మొత్తాన్ని రాసింది ఎవరంటే మాలిక్ మహమ్మద్ జయసి అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. అతను ఒకప్పుడు హిందువు అనమాట, కానీ ఇస్లాం మతంలో మారిపోతాడు. మాలిక్ మహమ్మద్ జయసి అనే ఒక కవి, హిందూ కవి. అతను ఇస్లాంలోకి మారి అతని పేరు మార్చుకుంటాడు, మాలిక్ మహమ్మద్ జయసి అని. అతను రాసే కథే పద్మావతు. సో తర్వాత రాస్తాడు, ఇప్పుడు కాదు, నెక్స్ట్ వస్తాయి. ఖిల్జీ టైంలో వస్తాడు అతను. మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఉంటాడు, ఆస్థానంలో ఉంటాడు. ఓకేనా? సో అర్థమైందా? చిత్తూరుని అటాక్ చేసి ఆ రాజా రతన్ సింగ్ని ఓడిస్తాడు. ఆమె యొక్క భార్య పద్మావతి అనమాట. సో మనకి మూవీలో చూపించారు కదా దీపికా పదుకొనే క్యారెక్టర్, ఇదనమాట. సో అర్థమైంది కదా ఇది. సో ఇట్లా ఇది కూడా ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. సో మీకు ఎగ్జామినేషన్ అడిగితే చిత్తూరు కింగ్ ఎవరంటే రాజా రతన్ సింగ్ అనమాట. పద్మావతి ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఆ బుక్లోనే మెన్షన్ చేశారు. సో ఆమె గురించి ఆ బుక్స్ ఆధారంగానే సినిమా తీశారు దాన్ని. ఓకేనా? సో ఇదనమాట, ఇది అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించిన మొత్తం. సో అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఖిల్జీ వంశం అంతరించిపోద్ది. తర్వాత జలాలుద్దీన్, తర్వాత మనకి గియాసుద్దీన్ తుగ్లక్ వస్తాడు. తుగ్లక్ వంశం వస్తుంది, గియాసుద్దీన్ తుగ్లక్. సో ఇతను కూడా తుగ్లక్ తర్వాత మనకి ఈ తుగ్లక్ పాలనలో ముగ్గురు ఉంటారు చక్రవర్తులు. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. ముగ్గురికి సంబంధించి చాలా కీ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఒకరు వచ్చేసి గియాసుద్దీన్ తుగ్లక్, తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్. వీళ్ళిద్దరి కంటే ఎక్కువ కంటెంట్ ఫిరోజ్ షా తుగ్లక్ దగ్గర ఉంటుంది, ఫిరోజ్ షా తుగ్లక్. సో అల్లావుద్దీన్ ఖిల్జీ ఎటువంటి క్రూరుడో, అంటే ఇతర మతాల్ని రెస్పెక్ట్ చేయడో, ఫిరోజ్ షా తుగ్లక్ కూడా సేమ్ అంతే. సో అతను హిందువుల మీద జిజియా పన్ను వేస్తాడు సపరేట్గా. ఇంతవరకు జిజియా పన్ను అనేది ఒక ట్యాక్స్ లాగా ఉంటుంది, అంటే మిగతా వాటి అన్ని కలిపిన ట్యాక్స్ లాగా ఉంటుంది. దాన్ని సపరేట్ ట్యాక్స్ చేస్తాడు, ఎవరో ఫిరోజ్ షా తుగ్లక్. సో ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.